హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజీఆర్ షో టైమ్ తెలుగు. మీరైతే ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు. గిలగిలా కొట్టేసుకుంటున్న కొమ్ము పురుగులు, వీటిని ఖడ్గ మృగాలు కూడా అంటారు. ఎందుకంటే కొమ్ములు ఉంటాయి కనుక వీటిని ఆ విధంగా కూడా పిలుస్తారు. అవి ఏ విధంగా గిలగిలా కొట్టుకుంటున్నాయి అనేది నేనైతే మీకు చూపించబోతున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎందుకు వచ్చాయి అంటే ఈ పామాయిల్ మొక్కల్ని కొట్టడానికి అయితే వచ్చాయి. మీకు ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూపించాను. ఓకే, మొక్క మధ్య భాగంలో కాండం భాగంలో మొత్తం కూడా మొక్కను నాశనం చేయడానికి అయితే అవి వచ్చాయి అన్నమాట. అవి ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేవి కూడా చూపిస్తాను. ఓకే, అవి మొత్తం చూపించే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, మీ ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లో పనిచేస్తుంది కనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ఆ ఖడ్గ మృగాల్ని చూపిస్తాను, ఆ కొమ్ము పురుగుల్ని చూపిస్తాను, చూసేయండి ఏ విధంగా గిలగిల కొట్టుకుంటున్నాయో. ఓకే ఓకే మనం ఫైనల్ ఇక్కడే ఉన్నాము, ఇక్కడ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇవే అనమాట ఖడ్గ మృగాలు, కొమ్ము పురుగులు. ఆల్రెడీ ఒక రెండు అయితే కింద పడి చనిపోవడం జరిగింది, అండ్ మిగతావి ఇవన్నమాట. క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఓకే, పక్కనే మొక్క ఉంది, మొక్కను కొట్టడానికి అయితే వచ్చాయి అనుకుంటా. ఓకే, గిలగిలా కొట్టుకుంటున్నాయి. మనం నూతిలో పడి గిలగిలా కొట్టుకుని ఎలా చనిపోతామో అలా చనిపోతున్నాయి అన్నమాట. ఆల్రెడీ సగం చనిపోయాయి, ఒక రెండు మాత్రం బతుకున్నాయి, మరొకటి అటు ఉంది. నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని మీరేమైనా దాక్కుంటున్నారా? అలాగే అనుకుంటున్నాను. నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఆ మూలకైతే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. నేనైతే ఇట్టున్నాను కదా. ఓకే, గిలగిలా కొట్టుకుని ఫైనల్లీ చనిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రెండే బతుకున్నాయి. ఫుల్గా నీరు తాగండి. ఓకే, గట్టిగా గట్టిగా తాగండి, ఫైనల్లీ చనిపోండి. మీరు చనిపోవడమే మాకు కావాలి, మా మొక్కలకి సేఫ్టీ అనమాట. ఓకే, నాకు ఒకటే ఆశ్చర్యం అనమాట. ఎందుకంటే ఈ మందు ఇక్కడ పెట్టగానే ఇక్కడ చూసుకోవచ్చు, ఇదొక బిస్కెట్, ఈ మధ్య భాగంలో మందు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా నీటిలో ఒక ప్యాకెట్ మందు అనేది కలుపుతాము. ఓకే, ఆ స్మెల్కి ఇవి వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి అన్నమాట. ఒక విధంగా వీటికి రెక్కలనే ఉంటాయి. పైనుంచి వచ్చే ఆ స్మెల్కి లేదా మరి ఏ విధంగా తెలియదు, మరి ఇందులో దూకి మరి బయటికి వెళ్ళలేక ఆ విధంగా చనిపోతాయి అన్నమాట. నీరు తాగడానికి వస్తాయో తెలియదు, లేదా స్మెల్కి వచ్చి ఆ స్మెల్ని ఆస్వాదిద్దామని వస్తాయో తెలియదు అనమాట. ఫైనల్లీ ఇక్కడికి వచ్చి ఇలాగా కుప్పకూలి చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రెండు రకాల మందుల వల్లే అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు బేరిక్స్ హంటర్ అనమాట. ఇవి వేసి ఒక 3 వీక్స్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, గిలగిల కొట్టుకుని చనిపోవడం అయితే జరుగుతుంది. ఇవి ఏ విధంగా కొట్టుకుంటున్నాయి అనేది మీకు చూపిద్దామని నేనైతే వీడియో చేయడం జరిగింది. మీకు పామెల తోట ఉందా లేదా, మీరు ఎటువంటి బేరిక్స్ హంటర్స్ డబ్బాలను పెట్టారు లేదా, డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్ గైస్. ఫైనల్ ఏదో ఒకటి కామెంట్ చేయండి.